నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. వైద్య సేవలు అందించే ఉద్యోగులకు భద్రత, వైద్య సేవలు అందించే ఉద్యోగులకు భద్రత, వైద్య సేవలు. వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్ సందర్భంగా ఎన్నికలను కూడా ఇప్పటికి కూడా సరైన అలా శిక్షించకుండా ఇంకా మరియు హాస్పిటల్ మరియు సెకండ్ లైన్ దాడి చేసి మన ఈరోజు పేపర్లో ఇస్తాం. కేరళ కూడా ఒక మహిళా డాక్టర్ పైన అత్యాచార యత్నం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ఇస్తున్న ప్రతి సంవత్సరం జరుగుతుంది, ఏదో ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఇది కాకుండా ఈ రోజు ఎండ్ కావాలి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కఠినమైన చట్టాలు వచ్చి మనకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. డ్యూటీలో మనం 24 hours డ్యూటీ చేస్తుంటాము. ప్లస్ సిస్టర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి కరెక్ట్గా ప్రొటెక్షన్ ఇవ్వాలి. మరి హెల్త్ మినిస్టర్ గారు కూడా మా గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాము, డ్యూటీ అవర్స్లో ప్రొటెక్షన్ ఉండాలని. సో ఇప్పటికైనా మనం 24 hours త్రూఅవుట్ ఇండియా ఓపీ మనం బైకాట్ చేస్తున్నాము. ఈ ప్రొటెస్ట్ గవర్నమెంట్కు మంచి ఎఫెక్ట్ ఇచ్చేసి కఠిన నిర్ణయాలు తీసుకుందని ఆశిస్తున్నాను. జరిగిన ఇన్సిడెంట్ అక్కడే జరిగింది అనుకోవడానికి లేదు, ఇలా చాలా జరుగుతున్నాయి. ఇవన్నిటికీ ఓ సొల్యూషన్ అంటూ ఉండాలి. అసలు ఉమెన్ కి ప్రొటెక్షన్ హాస్పిటల్లో వర్క్ స్పేస్ లోనే లేకపోతే ఇంకెక్కడా ఉండదు. ఇంట్లో ఎంత సేఫ్ గా ఉంటామో మనం వర్క్ స్పేస్ లో కూడా అంత ప్రొటెక్షన్ ఉంది అన్న నమ్మకంతోనే బయటికి వెళ్ళి వర్క్ చేస్తారు ఉమెన్. అలాంటి ప్రొటెక్షన్ లేని చోట పని చేయాలి అని అంటే దానికి అందరు సపోర్ట్ కావాలి. ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఏ ఉమెన్ బయటికి వెళ్ళి పని చేయడానికి సంకోచిస్తుంది. దానికి సొసైటీ కూడా చాలా సపోర్ట్ చేయాలి. ఇంట్లోనే కాదు, సొసైటీ నుంచి కూడా సపోర్ట్ రావాలి. ఇట్లాంటి దాడులు జరగకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ మన ఇంట్లో నుంచి అవగాహన స్టార్ట్ చేయాలి. మన పిల్లల్ని ఎలా రేజ్ చేస్తున్నాం, మన ఇంట్లో మన అబ్బాయిని ఎలా పెంచుతున్నామో కూడా ఇంపార్టెంట్. ఇంట్లో మనం అమ్మాయిలకే ప్రత్యేకంగా జాగ్రత్తలు చెప్తుంటాం, కానీ అబ్బాయిని ఎలా పెంచాలనేది మాత్రం మనం ఆలోచించాం. ఇలాంటివి ఫర్దర్ గా జరగకుండా ఉండాలి అంటే మనం నెక్స్ట్ జనరేషన్ ఎలా నేర్పిస్తున్నాం, బుద్ధులు మనం వాళ్ళకి ఏం చెప్తున్నాం, ఏం నేర్పిస్తున్నాం, వాళ్ళకి ఒక ఆడపిల్లని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా చూడాలో కూడా వాళ్ళకి మనం ఇంట్లో నుంచే స్టార్ట్ చేయాలి. ఇది ఇక్కడితో ఆగిపోదు. ఇలాంటి సంఘటనలు ఇంకా ఫర్దర్ గా జరగకుండా ఉండాలంటే ఒక ఉమెన్ గా మనం ఇంట్లో నుంచే స్టార్ట్ చేయాలి. దానికి తల్లిదండ్రులు అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళని అవగాహన కల్పిస్తూ ఉండాలి. ఇంకోటి, దీనికి ఇక్కడితో ఇది ఆగదు. గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేయాలి. ఒక్కరు ఇలాంటి సంఘటన జరుగుతుంటే తప్పు చేసిన వాడికి ఒక ఉరి శిక్షనే సొల్యూషన్. అలాంటిది ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంటేనే ఆ తప్పు చేయడానికి భయపడాలి వాళ్ళు, ఇంకోసారి జరగకుండా ఉంటున్నారు. అలా లేకుండా ఏదో జడ్జిమెంట్ రావడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది, అలాంటి వాళ్ళకి ఏం సొల్యూషన్ జరగదు అని అంటే అది సాగుతానే ఉంటుంది. ఇమీడియట్ సొల్యూషన్, ఫాస్ట్ కోర్ట్ జడ్జిమెంట్, తొందరగా తీర్పు వచ్చేది, వాళ్ళకి తొందరగా పనిష్మెంట్ జరిగేది. ఒక్క సంఘటన మన దేశంలో జరిగితే ఇలాంటిది రిపీట్ కావాలని అనుకుంటున్నాను. ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని వైద్య సేవలు స్తంభింపజేశాం. ఇది చాలా బాధాకరం, ఎందుకంటే చాలా మంది దీనివల్ల పేషెంట్లు ఇబ్బంది పడతారు. కానీ ఏం చేస్తాం, ఒక ఆడపిల్ల, ఒక మహిళా వైద్యురాలు డ్యూటీ చేస్తూ డ్యూటీ రూమ్ లో పడుకుంటే అక్కడికి వెళ్లి నిందితులు వాళ్ళని రేపు చేసి అత్యంత దారుణంగా చంపేస్తే మేము ఏం చేయగలుగుతాం? ఎక్కడ వరకు చేయాలి? సో ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మహిళా వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని, అదేవిధంగా ఒక సెంట్రల్ లెవెల్లో ఒక మంచి లాని తీసుకొచ్చి నిందితులను కఠినంగా శిక్షించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి 6 months లో వాళ్ళని ఉరితీసే విధంగా చట్టాలను రూపకల్పించాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మహిళా వైద్య సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి పడుకోవడానికి రూమ్లు ఉన్నాయి, 24 గంటలు డ్యూటీలు చేస్తుంటారు, వాళ్ళు పోవడానికి వాష్రూమ్లు ఉండవు. ఎటువంటి వసతులు కల్పించకుండా వాళ్ళ చేత వెట్టి చాకరీ చేపిస్తున్నారు. ఈ పరిస్థితులు ఇప్పటికైనా మారి ఒక మంచి వాతావరణంలో వైద్య సేవలు చేయాలంటే మాత్రం గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేయాలి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. అదేవిధంగా మీడియా కానీ ప్రజలు కానీ ఈ విషయంలో సహకరించాలని కోరుతున్నాం. వైద్య సిబ్బందిపై దాడిని
Save democracy! Save doctors! Save democracy! Save democracy! Save democracy! We want justice! 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 వైద్య ఉద్యోగ సిబ్బందికి వైద్య ఉద్యోగ సిబ్బందికి వైద్య ఉద్యోగ సిబ్బందికి వైద్య ఉద్యోగ సిబ్బందికి